మనస్తత్వం లేకపోవడం రెండవది. రాష్ట్రాల పట్ల వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కూడా చాలా అభ్యంతరకరమైనటువంటిది, అవమానకరం అండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి కేంద్రంలో 2 సార్లు కేంద్ర మంత్రిని కలిసినారు. మా అధికారులు వారం రోజులు 2 ట్రిప్పులు పోయించినారు. వాళ్ళు ఏమంటారంటే, నేను పోయినసారి కూడా చెప్పినా, విచిత్రంగా మాట్లాడతారు. మేము శాటిలైట్ ఇమేజెస్ తీస్తేనంటే మాకు వచ్చినటువంటి దాంట్లో అంత లేదు, మీరు లెక్క మళ్ళీ చూపండి. మొత్తం లెక్కలతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, సివిల్ సప్లై సెక్రటరీ గారు ఎకరా వివరాలు మొత్తం తీసుకొని పోయి వాళ్ళ ముందర పెడితే, వారం రోజుల తర్వాత వ్యవసాయ శాఖ మేము దీన్ని ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీకి పంపిస్తున్నామని నిన్న చెప్తారు. వాళ్ళు వానాకాలం కోతలు అయిపోతున్నాయి, ఇప్పటికి వాళ్ళు తెగేసి చెప్పరు. ఈరోజు కూడా ఇంత నిర్లిప్తంగా ఉంటుందా కేంద్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వం? 160% జనం ఆధారపడి బతికేటువంటి రంగం కదండి వ్యవసాయ రంగం. ఇంత నిర్లిప్తంగా ఎట్లుంటారు వాళ్ళు? ఇప్పుడు సింపుల్ మాట అండి, మేము మాట్లాడేటువంటిది అబద్ధమైతే కేంద్రం నుంచి కేంద్ర ప్రతినిధి ఎవరైనా బాధ్యతలో ఉండేటువంటి మంత్రి ఒక ఉత్తర్వు తీసుకొని వచ్చి, తెలంగాణ ప్రభుత్వం యొక్క వరిని యాసంగిలో మేము కొంటాం, రైతులారా మీరు ముఖ్యమంత్రి మాట వినకండి, మా మాట వినండి, మేము కొంటామని ఒక ఉత్తరం తెచ్చామని దమ్ముంటే మేము ఒక నెల చేసుకుంటాం కదా. స్ట్రైట్ కాదు మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరు? దానికి జవాబు చెప్పమంటే ఎందుకు చెప్పరు వీళ్ళు? మేము కొంటామన్నాం కదా, కొంటామన్నాం. ఏం జాంతాన మాడతారా? మనిషికి ఉండే రిలేషనా? ఓ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులతోన డీల్ చేసే వ్యవహారం కదా. మీరు లిఖితపూర్వకమైన ఉత్తర్వులు లేనికి చేత కదా, ఇవ్వాలి కదా. మరి ఇస్తలేరనే కదా నేను ఇంతసేపు మొత్తుకునేది. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దయచేసి మీడియా మిత్రులకు నా మనవి ఏంటంటే, మీరు కూడా స్ట్రైట్గా అడగండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఇవన్నీ సొల్లు కబుర్లు పక్కకు పెట్టండి బాబు. తెలంగాణ సర్కారు వేయొద్దని చెప్తుంది, మీరు వేయమని చెప్పేటప్పుడు మేము కొంటామనే మాట మీరు ఎందుకు చెప్పారు? ఇవ్వండి ఒక కాగితం అని మీరు అడగండి వాళ్ళని ముఖం మీద. ఎందుకు అడగారు మీరు కూడా? మీతో నా రిక్వెస్ట్. ఇది అయిపోయింది. 100% నేను అంగీకరిస్తాను. వ్యవసాయ ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి, ఆహార ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి భారత సర్కార్ తప్పుకొని మిగిలిన ఏకైక అతిపెద్ద విశాలమైనటువంటి రంగము భారత ఆహార రంగాన్ని కాలగమనంలో ప్రభుత్వ పరిధిలోంచి కార్పొరేట్ల పరిధిలోకి తాంబాళంలో పెట్టి ఇవ్వడానికి ఇవన్నీ కూడా సంకేతాలండి. దాంట్లో ఏమనుమానం లేదు. మీకు 100% ఇచ్చినాం. ఇక మేము తెలంగాణకి వెళ్ళి అందరం లేచిపోయి ఢిల్లీలో కూర్చోమంటారే మమ్మల్ని? ప్రజాస్వామ్య ప్రభుత్వంగా లేఖ రాసినాం, మా నిరసన తెలిపినాం, పార్లమెంట్లో మాట్లాడినాం, మేము చేయాల్సిందంతా చేసినాం. ఇంకేం చేయాలి చెప్పండి? రైతులు నలిగిపోవద్దనే మేము చెప్తున్నాం, రైతులకు ఇబ్బంది కావద్దనే మేము చెప్తున్నాం, రైతులకు ఇబ్బంది కలగనీయము. ఇతర పంటలు వేసుకునేదానికి చెప్పినాం ఆల్రెడీ. మీ దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే, మీరు జిల్లాలలో కూడా మీరు కావాలంటే కవరేజీలు తీసుకోండి. మినుములు అద్భుతంగా వేసినారు. మినుములు ఎంత విస్తీర్ణంలో వచ్చినా కూడా మినప పంట మార్కెట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఉంది మినుములకు. అతి పెద్ద ఎత్తున మినుముల మార్కెట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఉంది. పెసలకు ఓపెన్ మార్కెట్ ఉంది, వేరుశెనగకు ఓపెన్ మార్కెట్ ఉంది. అందుకే రైతాంగము ఆల్రెడీ ఆ పంటలు వేస్తున్నారండి. ఇప్పుడు వరి కోసిన అడుగులో మాత్రమే వేయాల్సింది, ఇతర ఏరియాలలో ఆల్రెడీ వేసేసినారు. ఆల్రెడీ కలెక్టర్ గారితో మా వ్యవసాయ శాఖ కార్యదర్శి మాట్లాడినారు, రిపోర్ట్ తెప్పించుకున్నారు, ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. అక్కడ ఆ రైతు ధాన్యం తెచ్చిన సందర్భంలో ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ 20% ఉన్నది. 20% మాయిశ్చర్ కంటెంట్ ఉంటే ఆరబోసుకోమని సూచన చేసినారు. ఆయన ఆరబోసుకున్నాడు. దురదృష్టవశాత్తు మళ్ళీ నెక్స్ట్ డేనే వర్షం వచ్చింది. ఆ వర్షానికి తడిచినాక మళ్ళీ ఆ ధాన్యం ఆరడానికి మళ్ళీ టైం పడుతుంది కదా. ఆ క్రమంలో ఆయన సహజ మరణం అని చెప్పి అక్కడ ఉండేటువంటి జిల్లా ఉన్నతాధికారులు ధృవీకరించినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది సహజ మరణమే అని చెప్పి తన బాడీని తీసుకొని పోయినారు. ఇది వ్యవహారం. దోపిడీ అని అట్లా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్గా కాకుండా ఏమన్నారు? కాదు బ్రదర్, నేను ఇందాక చెప్పినా కదా,
కాదు కాదు అక్కడ సూర్యాపేటలో కానీ మిర్యాలగూడలో కానీ కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రాలకు రాకుండా రైతాంగం ఏం చేస్తున్నారంటే ఆరబెట్టను కూడా ఆరబెట్టకుండా చేల మీద కోసేసి పచ్చి వడ్లనే మిల్లర్లకు అమ్ముకునేటువంటి సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అది మిల్లర్లకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు ఉండేటువంటి ఒడంబడిక, అంగీకారం. వాళ్ళు అంగీకారంతోనే ఇస్తున్నారు. అక్కడ కూడా ఆ వడ్ల యొక్క తేమ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? 28% మాయిశ్చర్ ఉంటుంది. మరి 28% ఉంటే ప్రభుత్వం కొట్టదా? 14 ఉండాలి, 17 బిలో ఉండాలి. 14 ఈజ్ ఐడియల్, అంతే కదా. కాబట్టి మిల్లర్లు అక్కడ రైతులతో పచ్చి వడ్లను కూడా మేము తీసుకొని ఈ రేట్ ఇస్తామంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఒడంబడిక ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మిల్లర్లు తీసుకోవడానికి సిద్ధం ఉన్నారు, రైతులు ఆ ధరకు వాళ్ళు అంగీకరించే ఇస్తున్నారు. ఏమన్నారు? 247 ప్లాన్ చెప్పండి. కొనుగోలు కేంద్రాల సెంటర్ల వివరాలు మా సహచార మంత్రి గారు. జనరల్గా గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. కొనుగోలు అనేది రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ప్రభుత్వం కొంటది త్రూ కొనుగోలు కేంద్రాలు పీపీసీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో. రెండోది డైరెక్ట్ వ్యాపారులు మిల్లర్స్ కొంటారు డైరెక్ట్. సో మీరన్న సూర్యాపేట ఇష్యూలో మేము పంట వస్తా అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పడేందుకు సన్నద్ధమైనాం. ఇప్పటికే అందులో సూర్యాపేటలో 5 మేము ఓపెన్ చేస్తాం. కానీ ఈ రోజు వరకు ఏ కొనుగోలు కేంద్రానికి పంట అమ్మేందుకు రైతు రాలేదు. ఈ రోజు వరకు కూడా 1 కిలో కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరగలేదు. మీరు ఏదైతే టోకన్ సిస్టము ఈ క్రౌడ్ అనేది ఏంటంటే 1 నెల రోజుల ముందే వాళ్ళు సన్న బియ్యం వేసుకుంటారు, సన్నవడ్లు. ఆ సన్నవడ్లు అనేది ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు అందరు కోతలు అయిపోయినాయి. దొడ్డు వడ్లు కోతలు కాలే, సన్నవడ్లు కోతలు మాత్రం జరిగినాయి. ఆ సన్నవడ్లు డైరెక్ట్ కొనుగోలు కేంద్రాలు రావు, డైరెక్ట్ ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముతారు. కాబట్టి ఒకటేసారి రైస్ మిల్లుకు వేలాది లారీలు రావడం, ట్రాక్టర్లు రావడం వలన అక్కడ ఉన్న కలెక్టర్ దాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు ఒకటేసారి క్రౌడ్ రావద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పేసి మీరు దశలవారీగా రాండి అని చెప్పేసి టోకన్ సిస్టమ్ ఇచ్చారు. దట్ ఈజ్ ద ఇష్యూ. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే వడ్లు కావు ఇవి. ప్రభుత్వ కొనుగోలు సెంటర్కు ఇప్పటివరకు 1 కిలో బియ్యం, 1 కిలో వడ్లు కూడా సూర్యాపేట రాలేదు. 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దాం మేము ప్లాన్ చేసుకుంటే ఇప్పటి వరకు వడ్లు రాక 5 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లెట్లా కోతలు అవుతుంటే అట్లా మేము వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అక్కడ ఏ మాత్రం లేదు. థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ ధన్యవాదాలు. ఇచ్చేస్తారా? దయచేసి ఈ రోజు వరకు ఎక్కడ టోకన్ సిస్టమ్ కాకుండా లేకుండా ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసిన జరిగింది. ఈ రాష్ట్రంలో 6575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దామని చెప్పి మేము ఇప్పటికే క్లియర్గా కలెక్టర్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఊర్లో కొనుగోలు కేంద్రం అవసరం ఉంటే ఆ ఊర్లో కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎక్కడ అన్నిట్లో సిద్ధంగా ఉన్నది. దానికనుక ఇప్పటికీ ఎట్లా కోత వస్తే ఎట్లా కోసుకుంటూ ఉంటే అట్లా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇప్పటికే 2142 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎట్లయితే కోత పంట వస్తుంటుందో అట్లా మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజుకు సుమారు 2,36,000 క్వింటాల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా మేము ఈరోజు కొనడం జరిగింది. ఎట్లా వస్తుంటే అట్లా ఇంకా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. 3,562 మంది రైతుల నుంచి ఈరోజు ధాన్యం సేకరణ చేయడం జరిగింది. దానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఏ రైతు కానీ కొనుగోలు కేంద్రం డైరెక్ట్ రావచ్చు, తన పంట అమ్ముకోవచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడ టోకన్ సిస్టమ్ లేదు. కేవలం టోకన్ సిస్టము ప్రైవేట్కు సంబంధించిన ఆ రైతులు ఆ సూర్యాపేట, నెలకొండలు తప్ప ఎక్కడ అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆ ఊర్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం కాబట్టి ఈ టోకన్ సిస్టమ్ అనేది అవసరం లేదు. సో ఇది టోకన్ సిస్టమ్ కేవలము ఆ ప్రైవేట్ సంబంధించిన ఓన్లీ సూర్యాపేట, నల్గొండలో హెవీగా వస్తున్నది కాబట్టి అక్కడ కలెక్టరు తన రెగ్యులేషన్కు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎట్లా వస్తే అట్లా లేదు. 6,570 ఓపెన్ చేస్తాము, ఇంకా ఎక్కువ చూడండి. థ్యాంక్ యూ. అలాగ కావాలా? దీపావళి మిఠాయి నాట్ ఫర్
డైరెక్ట్ ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ వేలో సెకండ్ వేలో నాకేం కాదు అన్నమాట టాప్ కదా అప్పుడేం కాదు డబుల్ బ్యాక్ ఫర్టిలైజర్స్ కూడా అన్ని కూడా మాట్లాడినాం. కొంచెం కాంప్లెక్స్కి సంబంధించి డిఏపీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ధరలు పెరిగినందుకు కంపెనీస్ వాళ్ళు వాటి యొక్క ప్రొడక్షన్లో కొంత తేడా వస్తుందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. ఫర్టిలైజర్స్ వాళ్ళు ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం దేని కండిషన్ అది వాళ్ళు అడగాలి మనం. కండిషన్స్ ఏం లేవండి. కండిషన్స్ ఎందుకు పెడతాం? మా రైతుల మీద మేము ఎందుకు కండిషన్స్ పెడతాం? ఉన్న స్థితి చెప్పడం మా బాధ్యత. ఇన్ని చేసిన రైతు కోసం నిలబడ్డ సర్కారు కోసం వాళ్ళు నిలబడి మా సర్కారు చెప్పింది మేము పాటించాలనుకోవడం వాళ్ళ ధర్మం. ఆ ధర్మాన్ని పాటించమని కోరుతున్నాం. ఏ పంటలకు ఉండదు బైసాబ్. ఇప్పుడు మార్కెట్ ఉంది, దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. మార్కెట్ ఓపెన్ మార్కెట్ ఉంది. మీరు వేరుశనగ పండిస్తే ఓపెన్ మార్కెట్ ఉంది. నేను పోయిన సీజన్లో పత్తి వేసే కంటే ముందు పోయిన యాసంగిలో ప్రెస్ మీట్ పెట్టి రిక్వెస్ట్ చేసిన, రైతు వేదికల ద్వారా చెప్పినాం, మేము మీటింగ్లలో చెప్పినాం, 55 అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటన చేసిన నేను ప్రతి చోట చెప్పిన ఈ సంవత్సరం వానాకాలం పత్తి వేయండి, ఎంత పత్తి వేసినా మనకు డిమాండ్ ఉంది అని చెప్పినాం. పోయినసారి కంటే తక్కువ పడ్డది పత్తి దురదృష్టవశాత్తు. కానీ ఏం జరిగింది? 6,025 రూపాయల ఎంఎస్పి ఉంటే పత్తికి ఇలా 7,500, 8,000, 8,500, 9,000 టచ్ అవుతా ఉంది. అంటే ఎంఎస్పికి పైన 3,000 దాకా పత్తి పోతా ఉంది ఈరోజు. సిసిఐ చైర్మన్తో మాట్లాడినా, ఒకవేళ ఓపెన్ మార్కెట్ లేకపోతే మేము 6,025కి కొనుగోలు కేంద్రాలు పెడతాం. సిసిఐ కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆగత్యమే లేదు ఈ సంవత్సరం. ఓపెన్ మార్కెట్లో పోతా ఉంది పత్తి. అంటే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ఏం చెప్తా ఉంది? అసెస్ చేసే కదా మేము చెప్పినాం, పత్తి వేస్తే మీకు లాభం వస్తుంది, ఎక్కువ వేయండి అని చెప్పినాం. 1 కోటి ఎకరాల దాకా తెలంగాణలో పత్తి వేసుకోవడానికి అవకాశం ఉంది. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, రేపు వచ్చే వానాకాలానికి 1 కోటి ఎకరాల పత్తి వేస్తే కూడా తెలంగాణ రైతు లాభపడతాడు, నష్టం లేదు. లాభం ఉన్నది వేసుకోమంటున్నాం. రైతులు వేయలే, తక్కువ వేసారు. ఇప్పుడు రిపెంట్ అవుతున్నారు, అరే వేసింటే బాగుండే కదా. అద్భుతమైన రేట్ వచ్చింది, రేపు కూడా ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు విశ్లేషణను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోయే 2-3 ఏళ్ల దాకా కూడా పత్తి యొక్క డిమాండ్ చాలా హ్యూజ్ ఉంది, అతి ఎక్కువగా ఉంది. వరల్డ్ మొత్తం బట్టలకు సంబంధించి ఇతర వస్తువులకు సంబంధించి పత్తితో తయారయ్యేవి కానీ ఇతర కానీ చూసుకుంటే 50% ప్రోడక్ట్స్ అంతా కూడా పత్తితో అవుతున్నాయి, మిగతా 50% సింథటిక్ కాటన్తో అవుతున్నాయి. సో పత్తి యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంది ఇయర్ అంతర్జాతీయంగానే. పత్తి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఓపెన్ చేసినాం, ఎరువులు వేస్తాం, రసాయనిక ఎరువులు కానీ అదేవిధంగా పశువుల ఎరువులు కానీ ఒడ్డు మట్టిని కానీ ఎందుకు తోలుతాం? ఒక పంట అయినాక ఏటేటా ఎందుకు చేస్తాం? ఇవన్నీ భూసారం పెంచడానికే కదా. భూమిని ఎప్పటికప్పుడు సారవంతం చేస్తేనే పంట వస్తుందండి. పంట తీసుకుంటేనే పోతాం, భూమికి ఏం సారం. కాబట్టి ఏ పంట వేసినా ఆ పంట భూమిలో ఉండేటువంటి సారాన్ని తనకు అవసరమైనంత తీసుకుంటుంది. మనిషి ఈరోజు ఆహారం భుజిస్తాడు, శక్తి వస్తుంది. ఇవాళ తిన్నాన్ని మరుసటినాడు తినకుండా ఉంటాడండి. మళ్ళీ రేపు తింటేనే కదా మనిషికి శక్తి వచ్చేది. భూమి కూడా పంట వేయాలంటే దానికి శక్తి కావాలి. అదే మాన్యూరు, అదే ఫర్టిలైజరు, అదే భూసారం. ఈ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సీడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా కానీ లేకపోతే జిఎస్ఐడిసి ద్వారా ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తుంది, మొత్తం సీడ్ను యూనివర్సిటీ సప్లై చేయదు. అంటే లిమిటెడ్ క్వాంటిటీలో ఇస్తారు వాళ్ళు, ఫౌండేషన్ సీడ్ ఇస్తారు. మీకు ఓవరాల్గా సీడ్ అంతా కూడా, సీడ్ ప్రొడక్షన్ అంతా కూడా, సీడ్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇవాళ కాటన్ ఉంది. గవర్నమెంట్ ఎరీనాలో లేదు కాటన్. జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అది కాటన్. తెలంగాణ కాటన్ ఇలా అంతర్జాతీయ మార్కెట్ను శాసిస్తుంది. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఈల్డింగ్ వచ్చేది. ఓపెన్ మార్కెట్లో ఉంది, రైతులు తీసుకుంటూనే వేస్తున్నారు. కందులు ఓపెన్ మార్కెట్లోనే వేస్తున్నారు, మినుములు ఓపెన్ మార్కెట్లోనే వేస్తున్నారు, పెసలు ఓపెన్ మార్కెట్లోనే వేస్తున్నారు. సో గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకంగా దొరకని సీడ్ ఏదైనా ఉంటే కొంత ప్రమోషనల్ యాక్టివిటీ కింద అప్పుడప్పుడు ఇస్తుంది. ఉదాహరణకు పచ్చ రొట్టె ఉంది, గ్రీన్ మ్యాన్యూర్ ఉంది, ప్రమోట్ చేయాలి. ఎక్కడి నుంచో సీడ్ ప్రొక్యూర్ చేసి రైతులకు ఇచ్చి పచ్చ రొట్టెను పెంచాలి, మీరు భూసారాన్ని పెంచాలి, ఆకుపచ్చ ఆ ఎరువులను పెంచాలని చెప్పి ప్రమోట్ చేస్తాం. వేరుశనగ మనకు అవకాశం ఉన్నప్పుడు ఇచ్చినాం.
లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇచ్చినాం. ఈసారి ప్రొక్యూర్ చేద్దామన్నా దొరకలేదు మనకు. సబ్సిడీ మీద ఇద్దామంటే కూడా దొరకలేదు సీడ్. అందుకని రైతాంగం ప్రైవేట్ మార్కెట్లో తీసుకున్నారు. శనగ ఉంది, సీడ్ కార్పొరేషన్లో ఉంది, రైతుల అవసరమంతా అడిగినరు ఇచ్చేసినాం. కొంత ప్రైవేట్ మార్కెట్లో ఉంది. ఫలానా సీడ్ వేయదలుచుకున్నాను నేను రైతును, నాకు ఈ సీడ్ దొరకని కారణంగా వేయలేదనేటువంటి కంప్లైంట్ లేదు వాళ్ళ రాష్ట్రంలో. అది నేను చెప్పదలుచుకున్న అంశం. ఆ రకంగా మొత్తం సీడ్ మొత్తం మానిటర్ చేసేసి పొజిషనింగ్ చేసినాం బ్రదర్. ఈ యాసంగికి ఒకదానికి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా? ఫర్దర్ నెక్స్ట్ వానాకాలానికి కూడా ఏమన్నా? ఏ వానాకాలానికైనా ఇబ్బంది లేదు, ఏ యాసంగికైనా ఇబ్బంది. ఇది నేను చెప్పేది. అంటే గతంలో యాసంగికి 94 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కొన్నది, ఈ వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది. అయినా ఎందుకు ప్రభుత్వం వాళ్ళు కేంద్రం ఏమో మేము కొంటామంటుంది, రాష్ట్ర ప్రభుత్వమే కొంటలేమని చెప్తుంది. అసలు ఎక్కడ మీకు ఇద్దరికి మధ్య కుదరలేదు? చారి సాబ్ మీకు ఇంగ్లీష్ వస్తుంది కదా, ఇది చదవండి, అండర్లైన్ చేసినా చదవండి. ఇది ఎప్పుడు పంపించారు వాళ్ళు? 30th సెప్టెంబర్కు పంపించారు. మేము కొనము అని రాసి పంపిన ఇంగ్లీష్లో ఉంది. నిన్నమోనో ఒక ఆయన ఎంపీ మాట్లాడిండు, ఇంగ్లీష్ రాకపోతే తెలుసుకోవాలి. ఆయనకంటే ఎక్కువ ఇంగ్లీష్ చదువుకున్నాను నేను. ఆయనకంటే ఎక్కువ ఇంగ్లీష్లో నేను ప్రాక్టీస్ చేసిన, 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన. అట్లా బాధ్యతారహితంగా ఎంత దోస్తే అంత వ్యక్తుల మీద మాట్లాడడం అనేటువంటి జిమ్మేదారి కాదు, అది సంస్కారం కూడా అనిపించుకోదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్ను కోట్ చేసినాం మేము, మా సొంత కవిత్వం అండి. నో పార్బాయిల్డ్ రైస్ టు బి డెలివర్డ్ బై ది స్టేట్ ఆఫ్ తెలంగాణ టు FCI ఇన్ ఫ్యూచర్. ఇంకేం చెప్పాలండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇంకోటి చెప్పాలా మీకు ఇంట్రెస్టింగ్ సరే సాబ్, పోయిన యాసంగిలో వాళ్ళు తీసుకుంటామనేటువంటిది ఇప్పుడు వచ్చే యాసంగిలో రేపటి యాసంగిలో తీసుకోమని చెప్పారు. ఇది ఆర్డర్. ఆల్రెడీ మేము తీసుకుంటామని తీసుకున్నటువంటి పోయిన యాసంగికి సంబంధించే బాయిల్డ్ రైస్ మనతోనే ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన 5 లక్షల టన్నులు మూలుగుతున్నాయండి తెలంగాణలో. కేంద్ర ప్రభుత్వం యొక్క దిక్కుమాలతనం అది. 5 లక్షల టన్నుల బియ్యము కేంద్రం తీసుకుంటామని మాట ఇస్తే మనం పట్టిపిచ్చి మిల్లల దగ్గర రెడీగా పెట్టినవి ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటారు రియాలిటీకి. అదే నువ్వు కూడా లేదు. మేము తీసుకుంటాం అరే మొన్న ప్రచార సభల్లో కూడా తీసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. కేంద్ర ఆహార మంత్రి ఉంటాడు, మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ తెలంగాణ ప్రభుత్వం వేసేటువంటి వరి ఏదైనా సరే మేము కొంటామని ఒక మాట అంటే ఇక పంచాయతీ లేదు కదా. మేము మాకేమో అజీర్తై మాట్లాడతామానండి? మా రైతుల పట్ల మాకు ప్రేమ లేక మాట్లాడతామా? మా రైతులు ఇబ్బంది కావాలని మాట్లాడతామా? మేము ఎంత తాపత్రయంతో మాట్లాడతాం, మాకు బాధ ఉండదా? ఈ కేంద్రం యొక్క బాధ్యతారాహిత్యం ఒకటి, వచ్చేటువంటి పంటలను ఎట్లా మేనేజ్ చేయాలనో వాళ్ళకు దేశవ్యాప్త ఒక వ్యూహం లేకపోవడం ఒకటి, ఆ రైతు మనస్తత్వం లేకపోవడం రెండవది, రాష్ట్రాల పట్ల వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కూడా చాలా అభ్యంతరకరమైనటువంటిది, అవమానకరం అండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి కేంద్రంలో 2 సార్లు కేంద్ర మంత్రిని కలిసినారు. మా అధికారులు వారం రోజులు 2 ట్రిప్పులు పోయించినారు. వాళ్ళు ఏమంటారంటే, నేను పోయినసారి కూడా చెప్పిన, విచిత్రంగా మాట్లాడతారు. మేము శాటిలైట్ ఇమేజెస్ తీస్తేనంటే మాకు వచ్చినటువంటి దాంట్లో అంత లేదు, మీరు లెక్క మళ్ళీ చూపండి. మొత్తం లెక్కలతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, సివిల్ సప్లై సెక్రటరీ గారు ఎకరా వివరాలు మొత్తం తీసుకొని పోయి వాళ్ళ ముందర పెడితే వారం రోజుల తర్వాత వ్యవసాయ శాఖ మేము దీన్ని ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీకి పంపిస్తున్నామని నిన్న చెప్తారు. వానాకాలం కోతలు అయిపోతున్నాయి, ఇప్పటికి వాళ్ళు తెగేసి చెప్పరు. ఈరోజు కూడా ఇంత నిర్లిప్తంగా ఉంటుందా కేంద్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వం? 160% జనం ఆధారపడి బతికేటువంటి రంగం కదండి వ్యవసాయ రంగం. ఇంత నిర్లిప్తంగా ఎట్లుంటారు వాళ్ళు? ఇప్పుడు సింపుల్ మాట అండి, మేము మాట్లాడేటువంటిది అబద్ధం అయితే కేంద్రం నుంచి కేంద్ర ప్రతినిధి ఎవరైనా బాధ్యతలో ఉండేటువంటి మంత్రి ఒక ఉత్తర్వు తీసుకొని వచ్చి తెలంగాణ ప్రభుత్వం యొక్క వరిని యాసంగిలో మేము కొంటాం, రైతులారా మీరు ముఖ్యమంత్రి మాట వినకండి, మా మాట వినండి, మేము కొంటామని ఒక ఉత్తరం తెచ్చేయమని దమ్ముంటే మేము ఒక నెల చేసుకుంటాం కదా. స్ట్రేట్ కాదు మాట్లాడమంటే ఎందుకో మాట్లాడరు, దానికి జవాబు చెప్పమంటే ఎందుకు చెప్పరు వీళ్ళు? మేము కొంటామన్నాం కదా, కొంటామన్నాం. ఏం జాంతాన మాడతారా? మనిషికి ఉండే రిలేషనా? ఓ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులతోన డీల్ చేసే వ్యవహారం కదా. మీరు లిఖితపూర్వకమైన ఉత్తర్వులు లేనికి చేత కదా, ఇవ్వాలి కదా. మరి ఇస్తలేరనే కదా నేను ఇంతసేపు మొత్తుకునేది.
కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దయచేసి మీడియా మిత్రులకు నా మనవి ఏంటంటే మీరు కూడా స్ట్రైట్గా అడగండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఇవన్నీ సొల్లు కబుర్లు పక్కకు పెట్టండి బాబు. తెలంగాణ సర్కారు వేయొద్దని చెప్తుంది, మీరు వేయమని చెప్పేటప్పుడు మేము కొంటామనే మాట మీరు ఎందుకు చెప్పారు? ఇవ్వండి ఒక కాగితం అని మీరు అడగండి వాళ్ళని ముఖం మీద. ఎందుకు అడగారు మీరు కూడా? మీతో నా రిక్వెస్ట్. ఇది అయిపోయింది. రైతు వ్యతిరేక చట్టాల్లో భాగంగానే ఈ రకమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందనేది ఒక వాదన ఉంది. 100కి 100 నేను అంగీకరిస్తాను. వ్యవసాయ ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి, ఆహార ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి భారత సర్కార్ తప్పుకొని మిగిలిన ఏకైక అతిపెద్ద విశాలమైనటువంటి రంగము భారత ఆహార రంగాన్ని కాలగమనంలో ప్రభుత్వ పరిధిలోంచి కార్పొరేట్ల పరిధిలోకి తాంబాళంలో పెట్టి ఇవ్వడానికి ఇవన్నీ కూడా సంకేతాలండి. దాంట్లో ఏమనుమానం లేదు. మీకు 100% ఇచ్చినాం. ఇక మేము తెలంగాణకి వెళ్ళి అందరం లేచిపోయి ఢిల్లీలో కూర్చోమంటారే మమ్మల్ని? ప్రజాస్వామ్య ప్రభుత్వంగా లేఖ రాసినాం, మా నిరసన తెలిపినాం, పార్లమెంట్లో మాట్లాడినాం. మేము చేయాల్సిందంతా చేసినాం. ఇంకేం చేయాలి చెప్పండి? రైతులు నలిగిపోవద్దనే మేము చెప్తున్నాం. రైతులకు ఇబ్బంది కావద్దనే మేము చెప్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగనీయము. ఇతర పంటలు వేసుకునేదానికి చెప్పినాం ఆల్రెడీ. మీ దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే మీరు జిల్లాలలో కూడా మీరు కావాలంటే కవరేజీలు తీసుకోండి. మినుములు అద్భుతంగా వేసినారు. మినుములు ఎంత విస్తీర్ణంలో వచ్చినా కూడా మినప పంట మార్కెట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఉంది మినుములకు. అతి పెద్ద ఎత్తున మినుముల మార్కెట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఉంది. పెసలకు ఓపెన్ మార్కెట్ ఉంది, వేరుశెనగకు ఓపెన్ మార్కెట్ ఉంది. అందుకే రైతాంగము ఆల్రెడీ ఆ పంటలు వేస్తున్నారండి. ఇప్పుడు వరి కోసిన అడుగులో మాత్రమే వేయాల్సింది. ఇతర ఏరియాలలో ఆల్రెడీ వేసేసినారు. ఆల్రెడీ కలెక్టర్ గారితో మా వ్యవసాయ శాఖ కార్యదర్శి మాట్లాడినారు, రిపోర్ట్ తెప్పించుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. అక్కడ ఆ రైతు ధాన్యం తెచ్చిన సందర్భంలో ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ 20% ఉన్నది. 20% మాయిశ్చర్ కంటెంట్ ఉంటే ఆరబోసుకోమని సూచన చేసినారు. ఆయన ఆరబోసుకున్నాడు. దురదృష్టవశాత్తు మళ్ళీ నెక్స్ట్ డేనే వర్షం వచ్చింది. ఆ వర్షానికి తడిచినాక మళ్ళీ ఆ ధాన్యం ఆరడానికి మళ్ళీ టైం పడుతుంది కదా. ఆ క్రమంలో ఆయన సహజ మరణం అని చెప్పి అక్కడ ఉండేటువంటి జిల్లా ఉన్నతాధికారులు ధృవీకరించినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది సహజ మరణమే అని చెప్పి తన బాడీని తీసుకొని పోయినారు. ఇది వ్యవహారం. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న మిల్లర్ల దోపిడీకి ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా సెంటర్లు ఓపెన్ చేసిందా? ఎన్ని సెంటర్లు ఓపెన్ చేసిందా? దోపిడీ అని అట్లా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్గా కాకుండా ఏమన్నారు? ఎంఎస్పీకి 500 రూపీస్ తక్కువ అవుతుంది. కాదు బ్రదర్, నేను ఇందాక చెప్పినా కదా. మీరు సెంటర్లు ఎందుకు ఓపెన్ చేశారు? కాదు అక్కడ సూర్యాపేటలో కానీ మిర్యాలగూడలో కానీ కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రాలకు రాకుండా రైతాంగం ఏం చేస్తున్నారంటే ఆరబెట్టను కూడా ఆరబెట్టకుండా చేల మీద కోసేసి పచ్చి వడ్లనే మిల్లర్లకు అమ్ముకునేటువంటి సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అది మిల్లర్లకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు ఉండేటువంటి ఒడంబడిక, అంగీకారం. వాళ్ళు అంగీకారంతోనే ఇస్తున్నారు. అక్కడ కూడా వడ్ల యొక్క తేమ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? 28% మాయిశ్చర్ ఉంటుంది. మరి 28% ఉంటే ప్రభుత్వం కొట్టదా? 14 ఉండాలి, 17 బిలో ఉండాలి. 14 ఈజ్ ఐడియల్, అంతే కదా. కాబట్టి మిల్లర్లు అక్కడ రైతులతో పచ్చి వడ్లను కూడా మేము తీసుకొని ఈ రేట్ ఇస్తామంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒడంబడిక ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మిల్లర్లు తీసుకోవడానికి సిద్ధం ఉన్నారు, రైతులు ఆ ధరకు వాళ్ళు అంగీకరించే ఇస్తున్నారు. ఏమన్నారు? 247 ప్లాన్ చెప్పండి. కొనుగోలు కేంద్రాల సెంటర్ల వివరాలు మా సహచార మంత్రి గారు. జనరల్గా గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. కొనుగోలు అనేది రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ప్రభుత్వం కొంటది త్రూ కొనుగోలు కేంద్రాలు, పీపీసీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో. రెండోది డైరెక్టు వ్యాపారులు, మిల్లర్స్ కొంటారు డైరెక్ట్. సో మీరన్న సూర్యాపేట ఇష్యూలో మేము పంట వస్తు అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పడేందుకు సన్నద్ధమైనాం. ఇప్పటికే అందులో సూర్యాపేటలో 5 మేము ఓపెన్ చేస్తాం. కానీ ఈ రోజు వరకు ఏ కొనుగోలు కేంద్రానికి పంట అమ్మేందుకు రైతు రాలేదు. ఈ రోజు వరకు కూడా 1 కిలో కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలలో అమ్మకాలు జరగలేదు. మీరు ఏదైతే టోకన్ సిస్టము, ఈ క్రౌడ్ అనేది ఏంటంటే ఒక నెల రోజుల ముందే వాళ్ళు సన్నబియ్యం వేసుకుంటారు, సన్నవడ్లు. ఆ సన్నవడ్లు అనేది ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు అందరు కోతలు అయిపోయినాయి.
దొడ్డు వడ్లు కోతలు కాలే, సన్న వడ్లు కోతలు మాత్రం జరిగినాయి. ఆ సన్న వడ్లు డైరెక్ట్ కొనుగోలు కేంద్రాలు రావు, డైరెక్ట్ ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముతారు. కాబట్టి ఒకటేసారి రైస్ మిల్లుకు వేలాది లారీలు రావడం, ట్రాక్టర్లు రావడం వలన అక్కడ ఉన్న కలెక్టర్ దాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు ఒకటేసారి క్రౌడ్ రావద్దు, లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పేసి మీరు దశల వారీగా రాండి అని చెప్పేసి టోకన్ సిస్టమ్ ఇచ్చారు. దట్ ఈజ్ ద ఇష్యూ. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే వడ్లు కావు ఇవి. ప్రభుత్వ కొనుగోలు సెంటర్కు ఇప్పటివరకు 1 కిలో బియ్యం, కిలో వడ్లు కూడా సూర్యాపేట రాలేదు. 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మేము ప్లాన్ చేసుకుంటే ఇప్పటి వరకు వడ్లు రాక 5 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లెట్ల కోతలు అవుతుంటే అట్లట్లా మేము వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అక్కడ ఏ మాత్రం లేదు. థ్యాంక్ యూ బ్రదర్, అందరికి ధన్యవాదాలు. ఇచ్చేస్తారా? దయచేసి ఈ రోజు వరకు ఎక్కడ టోకెన్ సిస్టమ్ కాకుండా లేకుండా ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసిన జరిగింది. ఈ రాష్ట్రంలో 6575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దామని చెప్పి మేము ఇప్పటికే క్లియర్గా కలెక్టర్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఊర్లో కొనుగోలు కేంద్రం అవసరం ఉంటే ఆ ఊర్లో కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎక్కడ అన్నిట్లో సిద్ధంగా ఉన్నది. దానికను ఇప్పటికీ ఎట్లా కోత వస్తే ఎట్లా కోసుకుంటూ ఉంటే అట్లా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇప్పటికే 2142 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎట్లయితే కోత పంట వస్తుంటుందో అట్లా మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజుకు సుమారు 2,36,000 క్వింటాల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా మేము ఈరోజు కొనడం జరిగింది. ఎట్లా వస్తుంటే అట్లా ఇంకా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. 3,562 మంది రైతుల నుంచి ఈరోజు ధాన్యం సేకరణ చేయడం జరిగింది. దానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఏ రైతు కానీ కొనుగోలు కేంద్రం డైరెక్ట్ రావచ్చు, తన పంట అమ్ముకోవచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడ టోకన్ సిస్టమ్ లేదు. కేవలం టోకన్ సిస్టము ప్రైవేట్కి సంబంధించిన ఆ రైతులు ఆ సూర్యాపేట, నెలకొండ తప్ప ఎక్కడ అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆ ఊర్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం కాబట్టి ఈ టోకన్ సిస్టమ్ అనేది అవసరం లేదు. సో ఇది టోకన్ సిస్టమ్ కేవలము ఆ ప్రైవేట్ సంబంధించిన ఓన్లీ సూర్యాపేట, నల్గొండలో హెవీగా వస్తున్నది కాబట్టి అక్కడ కలెక్టరు తన రెగ్యులేషన్కు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.